స్వామి, అయ్యప్ప దీక్ష వల్ల మన ఆరోగ్యం మనం ఎలా కాపాడుకుంటాం? కట్ పైన కట్ గురుస్వామి 2 లీటర్లు గురుస్వామి మంచిగా మండల దీక్ష 41 రోజులు మధ్యలో 61 రోజులు దీక్ష చేసి గురుస్వామి దగ్గర పోయి ఇరుముడు కట్టుకొని శబరిమల వేసి గురుస్వామి వెనకంటే పోయి చెల్లించుకొని రావచ్చు. సూర్యుడు పుట్టకముందే స్నానాలు చేసి స్నానాలు చెప్పాలి. సాయంత్రము దుంకిన తర్వాత స్నానాలు చేయాలి. సూర్యుడు ఉంటే స్నానం చేయాలి. ఇది భజన అన్న భజన మొదలు ఉంటే అక్కడ పోయి విఘ్నేశ్వరుడు అయ్యప్ప అమ్మూరులు పెడతారు. వ్రత దీక్ష అంటే ఏ స్వామన్నా కనపడి స్వామి అనే వాగు తప్పితే వేరే రావు. తన భార్య స్వామి అయిపోయి ఏ అనాథ స్వామి అయిపోయి స్వామి అనే వాకే రాల. ఒక స్వామిని చూస్తే ఒక స్వామి స్వామి చెప్పాలి. స్వామి కానీ నీకు కాదు అయ్యప్ప చెప్పేది. అది వ్రతం. ఇంకా దీక్ష నియమాలంటే తెల్లవారి లేస్తే తలస్నానం, దేవుని పూజ. యాక్షన్. నేను మొదటిసారి మాల వేసినాను. దీక్షా నియమాలు ఏంటి? వ్రతం ఎన్ని రోజులు చేయాలి? స్వామి మొదటిసారి మాల వేస్తున్నారా? మొదటిసారి మాల వేసిన కన్యాస్వాములు అంటారు. 41 రోజు దీక్ష చేయాలి. నియమాలు అంటే వేగం చేయరాదు, గోర్లు కోయరాదు, మళ్ళా వచ్చి చెప్పులు వేసుకోరాదు, నల్ల గుడ్డలు తప్పితే వేరే గుడ్డలు వేయకూడదు. అయినా అది అయ్యప్ప స్వామి శని మహాత్ముడి దగ్గర అభయం తీసుకున్నారు. నా గుడ్డలు వీళ్ళు లేస్తారు, నా భక్తులు వాళ్ళ జోలికి రాకూడదు అంటే చెప్పులు కాళ్ళకు వేయకూడదు. యాక్షన్. స్వామి, నేను మొదటిసారి మాల వేసినాను. ఈ దీక్ష నియమాలు ఎన్ని రోజులు చేయాలి? అయ్యప్ప స్వామి దీక్ష నియమాలు ఏమి, ఎన్ని రోజులు వేయాలా, ఎట్ల పద్ధతులు అని అడుగుతున్నారు. చెప్తాను. 41 రోజు దీక్ష. మనం గోర్లు కోయకూడదు, నల్ల గుడ్డలు తప్పితే వేరే గుడ్డలు వేయకూడదు, షేవింగ్ చేసుకోకూడదు, తల స్నానం చేయొచ్చు కానీ సోపులు సబ్బులు వేయకూడదు, సుగంధ ద్రవ్యాలు వాడకూడదు. ఇలా పద్ధతితో ఉన్నాయి. ఏ స్వామి కనిపించినా స్వామి. యాక్షన్. మొదటిసారి మాల వేసినాను. దీక్ష అనేది ఎలా చేయాలి? నియమాలు ఎలా పాటించాలి? ఈ అయ్యప్ప దీక్ష 41 రోజులు స్వామి. ఈ దీక్ష దీనికి ఏమంటే అయ్యప్ప స్వామి 41 దినం దీక్ష ఇచ్చినాడు. ఈ గుడ్డలు కూడా నల్ల గుడ్డలు ఎందుకు వేస్తారంటే శనేశ్వర స్వామి అభయించినాడు. అయ్యప్ప స్వామి ఏమి నా గుడ్డలు ధరించి నా వ్రతం చేసే ఖర్చు రాకూడదు నువ్వు అని నేను రాను స్వామి. నా శిష్యులు, నా బిడ్డలు, నా భక్తులు గోర్లు కట్టేస్తారు, షేవింగ్ చేయరు, లేకపోయినా కొనుక్కుంటారు, రగ్గులు కప్పుకోరు, గిండ్లు వాడరు, చెప్పులు వాడరు, ఇన్ని పద్ధతులతో ఉంటారు. కాబట్టి నువ్వు స్వామి అట్లా కాబట్టి నేను రాను స్వామి అని శనేశ్వర స్వామి అభయించాడు. అందుకు ఈ గుడ్డలు తప్పితే వేరే గుడ్డలు మనం వేయకూడదు. అవి వేస్తే వేరే తెచ్చి పెట్టుకున్నట్టే మనం. అదొకటైనా ఈ దీక్ష నియమాలు. యాక్షన్. స్వామి శరణం స్వామి. మీరు చూస్తే కొత్త వారిలా ఉన్నారు. ఎవరు స్వామి మీరు? మాది ఇక్కడే బోయకొండ పక్కన కాగతి స్వామి. కొత్తగా మాలేసిండాను.
అయ్యప్ప స్వామి గుడి ఆడు ఉందని చూస్తున్నాను స్వామి. అలాగా ఇక్కడ దగ్గరలో గుడి ఉంది, వెళ్ళండి స్వామి. అలాగే స్వామి. ఇంకా నీ పనులు చూసుకో, చదువుకో బ్యాగులు కన్నా. బ్యాగులు చదువుకుంటా ఉంటే ఆ పక్క అయ్యప్ప స్వాములు వస్తున్నారు. అయ్యప్ప స్వామికి ఒక లుక్కి చూసినావు, హ్యాపీ. త్వరగా చదువుకో, ఆ షర్టు సంకలకి వేసుకో. మూవీ ఓకే. స్వామి మీరు చూస్తే కొత్త వారిలో ఉన్నారు. ఎవరు స్వామి మీరు? మాది బోయకొండ పక్కన కాగతి స్వామి. కొత్తగా మాలేసి ఉండాను. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఆడు ఉందని చూస్తున్నాను స్వామి. అలాగా ఇక్కడ గుడి ఉంది. సరే, ఇట్లా దగ్గరలో గుడి ఉంది, అక్కడ వెళ్ళండి స్వామి. అలాగే స్వామి. వెళ్ళిపో సార్. సింగిల్ టేక్. సాంసర్ణ స్వామి. రామచరణ స్వామి మీరు చూస్తే కొత్త వారిలో ఉన్నారు. ఎవరు స్వామి మీరు? మాది ఇక్కడే బోయకొండ పక్కన కాగతి స్వామి. మొదటిసారిగా మాలేసుకున్నాను. నెక్స్ట్ అయ్యప్ప స్వామి గుడి అంటే వెళ్దామని చూస్తున్నాను. సరే స్వామి, దగ్గరలో గుడి ఉంది. ఇదండి. ఇలా పోవాలి స్వామి. యాక్షన్. స్వామి అంతే. సాంసర్ణ స్వామి. రామచరణ స్వామి స్వామి మీరు చూస్తే కొత్త వారిలో ఉన్నారు. ఎవరు స్వామి మీరు? మాది ఇక్కడే బోయకొండ పక్కన కాగతి స్వామి. మొదటిసారిగా మాలేసినాను. దగ్గరలో ఏదో అయ్యప్ప స్వామి గుడి ఉందంటే వెళ్ళాలని అనుకుంటున్నాను. అవునా? సరే సరే, అవునా? సరే, ఇక్కడ దగ్గరలో గుడి ఉంది, వెళ్ళండి స్వామి. నువ్వు వెళ్ళిపో స్వామి. ఇంకా యాక్షన్. యాక్షన్. రమ్మని చెప్పు. రా స్వామి. ఇంకా ఆగి ఆ స్వామిని చూడు స్వామి. ఆ స్వామిని చూడు. చూసినావు? ఎవరు ఈ స్వామి? కొత్త వాళ్ళు ఉన్నారే. ఓ స్వామి సన్న స్వామి అను. రామచరణ స్వామి ఎవరు స్వామి మీరు? కొత్త వారిలో ఉన్నారు. మాది బోయకొండ దగ్గర కాదే కొత్తగా మాలేసి ఓ ఇలా వెళ్ళండి స్వామి, గుడింది. యాక్షన్. రండి. నాకేమన్నా బంక్పెట్టి ఏమన్నా ఉంటుంది స్వామి? మొత్తం పెట్టుకుంటే చాలు. యాక్షన్.
స్వామి స్వామి 3 సార్లు పెట్టించుకుంటే పల్లావు నాకు వద్దే వద్దు మడిచేస్తా నాకు అందుకే స్వామి నువ్వు తినాలని చెప్పింది. చూడొద్దు స్వామి. ఇంకో యాక్షన్ పెట్టుకో. యాక్షన్. స్వామి మీతో పాటు ఇంకో స్వామి ఉండాలి కదా, ఆ స్వామి రాలేదా? లేదు స్వామి రాలేదు. యాక్షన్. మరి ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నది, పాటు తిరిగింది, నాకు అన్నం పెట్టింది, ఎవరుంటారు? షాక్ కలిపేదా జై అయ్యప్ప స్వామి. యాక్షన్. లేరా? లేదు స్వామి, మీతో పాటు ఇంకో స్వామి ఉండాలి స్వామి. ఊర్లో కానీ ఉండారా? నేను చూశాను. నేను చూశాను స్వామి. యాక్షన్. లేదు స్వామి, ఓ స్వామి అయితే ఖచ్చితంగా ఉన్నారు, నేను చూసినాను. ఉన్నారు స్వామి. ఎవరు స్వామి నువ్వు? కొత్తగా మాలేసింది హిమాలయాన్ని కన్యస్వామి స్వామి మేము ఉన్నాం కదా, మీకు అన్ని విషయాలు మేము తెలియజేస్తాం, సరేనా? కష్టమే. వేడి ఆహారాలు ఏమి కానీ ఈ మాల వ్రతం ఉండేటప్పుడు ఆన్స్ కానీ వీడి సిగరెట్లు మందులు ఇవి ఏది అంచుకు రానివ్వదు. ఫస్ట్ నియమం అది, పద్ధతిగా ఉండాలి. స్వామి దీక్షా నియమాల్లో ఆహారం తీసుకోవడాన్ని భిక్ష అంటారు, అది ఎన్నిసార్లు తీసుకోవాలి, ఏ వేళలో తీసుకోవాలి స్వామి? స్వామి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. తెల్లవారి, మధ్యాహ్నం, సాయంత్రం. తెల్లవారి భిక్ష వచ్చి టిఫనే, ఇడ్లీ కానీ, దోశ కానీ, చపాతి. మధ్యాహ్నం భోజనం. స్వామి దీక్షా నియమాల్లో ఆహారం తీసుకోవడాన్ని భిక్ష అంటారు, అది ఏ వేళలో తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి చెప్పాలి? స్వామి రోజుకు 3 సార్లు. తెల్లవారి యాక్షన్. యాక్షన్. చూసి స్వామి మీతో పాటు ఇంకో స్వామి ఉండాలి, రాలేదా? స్వామి మీతో పాటు ఇంకో స్వామి ఉండాలి కదా, రాలేదా? యాక్షన్. స్వామి మీతో పాటు ఇంకో స్వామి ఉండాలి కదా, స్వామి రాలేదా? ఏ స్వామి మాతో పాటు ఏ స్వామి లేరు కదా. ఒకటి ఒకటో లాస్ట్కి శరణం ఒకటి తెప్పించి లేచి వెళ్ళిపోయి ఒకటో ఒకటో చెప్తారని ఒక్కసారే ఇంకా తల కొట్టుకునే ఉండాలి కాదు, ఉత్సాహం చెప్పే కొద్ది నవ్వు కొంచెం
దీక్షా నియమాల్లో భిక్షది ప్రధాన పాత్ర. అది ఎన్నిసార్లు తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి? స్వామి ఒక్క రోజుకి స్నానం తన్నీరు స్నానం చేసిన తర్వాత తెల్లవారి మనం పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత 7-8 గంటలకి భిక్ష అంటే టిఫన్, ఇడ్లీ, దోశ, ఉప్మా, రాగి, ఎర్రగడ్డ, తెల్లగడ్డలు ఇవి వేయకూడదు. తెల్లవారి మధ్యాహ్నం వచ్చి మామూలుగా భోజనం చేయొచ్చు. మళ్ళీ సాయంత్రం వచ్చి టిఫనే, ఇడ్లీ కానీ దోశ కానీ చపాతి. ఇది దినానికి 3 సార్లు. అంతే సమస్య. భిక్ష గురించి ఇంకేం లేదు. రాదు 15 రోజులు, 10 రోజులు, 5 రోజులు వేయకూడదు. 41 రోజు దీక్ష ఇది. 41 రోజు వేస్తేనే ఫలితాన్ని అనుభవిస్తాం మనం, లేకుంటే లేని అపశృతి మనకు వస్తుంది. ఈ గురుస్వాములు కొంతమంది ఏం చేశారంటే అది పద్ధతులు వాళ్ళకి తెలుస్తాయో తెలియదో మనకు తెలియదు, కానీ 5 రోజులకి 10 రోజులకి వేసి తీసుకొని పోతాం. అది తప్పు, చాలా తప్పు. ఆ వ్రతం చేయకుండా ఉంటేనే మంచిది. అయ్యప్ప బాగుంటాడు. స్వామి మండల దీక్ష నియమాన్ని ఈ 5 రోజులు, 11 రోజులు, 21 రోజు అని వేస్తున్నారు కదా స్వామి. యాక్షన్. 2 రోజులు నాతో పాటు ఉండింది, అటు తిరిగింది, నాకు అన్నం పెట్టింది. ఎవరుంటారు? షాక్ కలకత్తాజీ అయ్యప్ప స్వామి. లేదు స్వామి, ఓ స్వామి అయితే ఖచ్చితంగా ఉన్నారు, నేను చూసినాను. ఉన్నారు స్వామి. అది అయిపోయింది. లేదు స్వామి, మీతో పాటు ఇంకో స్వామి ఉండాలి స్వామి. ఊర్లో కానీ ఉండారా? నేను చూశాను. నేను చూశాను స్వామి. యాక్షన్. స్వామి వెళ్దాం రండి స్వామి. స్వామి వెళ్దాం రండి. వెళ్దాం రండి. ఉండరా ఇలా రా. నువ్వు ఉండాలి కదా స్వామి. నాకు నేను తీసుకో. ఇద్దరిని చూసాడు తీసుకో. ఫస్ట్ ఆ స్వామి వెళ్దాం రండి అనగానే మీరు కొంచెం ముందుకు రండి. ఈ సమయం మెయిన్ ఫోకస్ అయిపో. మీరు వద్దా? నా మన చదువులే నేను ఉంటాను అంతే బ్యాక్గ్రౌండ్లో. యాక్షన్ చెప్పాలి. యాక్షన్. ఓహో కనీసంగా. అవును స్వామి. యాక్షన్. ఎవరు స్వామి నువ్వు? నా పేరు రఘు స్వామి, కొత్తగా మాలేసిందని. ఓహో కనీసంగా. అవును స్వామి. స్వామి నాకు నియమాలు ఏం తెలియదు, చెప్పండి స్వామి. మేము తెలియజేస్తాం స్వామి. యాక్షన్. ఎవరు స్వామి నువ్వు? నా పేరు రఘు స్వామి, కొత్తగా మాలేసింది. ఉండు. రండి స్వామి, మా ఊరికి వెళ్దాం. రండి స్వామి. సంవత్సరం స్వామి. ఎవరు స్వామి నువ్వు? స్వామి నా పేరు రఘు స్వామి, కొత్తగా మాలేసింది. అవునా? ఓ కనీసంగా. అవును స్వామి. స్వామి నాకు నియమాలు అవి ఏం తెలియదు, చెప్పండి స్వామి. రండి స్వామి, మా ఊరికి వెళ్దాం. ఈ విషయాలు తెలియజేస్తాం. ఒక్కొక్కటి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మేమన్నీ తెలియజేస్తాము. ముందుగా ఆ షర్టు తీసేయి స్వామి. అయ్యప్ప స్వాములు ఎవరు కూడా వేరే దుస్తులు వేసుకోకూడదు, నల్లటి దుస్తులు మాత్రమే వేసుకోవాలి. ఇదిగో షర్టు వేసుకో స్వామి. రండి స్వామి, మా ఊరికి వెళ్దాం. రండి స్వామి. యాక్షన్. ఓ కనీసంగా. అవును స్వామి. యాక్షన్. ఓ కనీసంగా. అవును స్వామి.